సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అయ్యా వెనకటి తరం నీకంటే దరిద్రంలో ఉన్నారు. వెనకటి తరం మనకంటే వీడికంటే దరిద్రంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆవిడ బయటకెళ్ళలేదు. వీడే కష్టపడి సంపాదించి పెట్టేవాడు. ఎందుకు? స్త్రీ ధర్మస్వరూపం, రక్షించుకోవాల్సిన బాధ్యత పురుషుడిది. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఎన్ని రకాలుగా చూస్తారో, ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారో, ఎన్ని విధాలుగా వేదనలు గురి చేస్తూ ఉంటారో నేను తెలియని వాళ్ళు ఎవరికి తెలియదు ఆ విషయాలు. అమ్మగాడు బయటకు వెళ్ళేదాకండి లోపల కూర్చోబడి మనం అడిగాను మా వాళ్ళని, అరే ఎంతో రకరకాల ఫోన్లు వస్తున్నాయట, ఆ ఫోన్లు వస్తే మేము దరిద్రుడిని నాకు అసలు ఏం తెలియదు, రేపొద్దున ఎవడో వచ్చి నన్ను పట్టుకుని నువ్వు ఈ 15 లక్షల సంతకం పెడతావు పెట్టమంటే నేనేం చేస్తానురా ఏమిటన్నారు. గురుగారు భయపడకుండా స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఆ బాధ అన్నాడు. అయితే పెట్టదు లేదా బాబు స్మార్ట్ ఫోన్. ఇంట్లో కూర్చుని ఆ ఫోన్ పెట్టుకుంటే వాడు అసలు ఆ స్మార్ట్ ఫోన్ ప్రకారంగా ఎన్ని విషయాలు ప్రపంచం అంతా వాడు ముందే ఉంటుంది కదా అని అనుకుంటున్నాడు. వీడు తెలియట్లేదే ప్రపంచం ముందున్నానని. వీడు అనుకుంటున్నాడు ప్రపంచం నాది ఉందని. లేదు, నువ్వు ప్రపంచంలో ఉన్నావు. ఇట్లా కాబట్టి చాలా ఎంత ఒక్కొక్క పురాణంలో ఎంత మనకి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు, ఎంత మనం ఎలా ఉండాలని చెప్తున్నారు, ఎంత జాగ్రత్తగా ఉంటే ఎలా రోజులు గడుస్తాయని చెప్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య ప్రేమ లేదు, కనీసం భర్త మీద గౌరవం లేదు. ఎందుకు గౌరవం ఉంటుంది? ఎందుకు గౌరవం ఉంటుంది? మనం గౌరవప్రదంగా మనం జీవిస్తే గౌరవం ఉంటుంది. ఇలా ఉంటుండగా ఇంకో క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏమిటి? వ్యాధి వివిధైశ్చోభ పీడ్యమానో స్వకర్మత. జన్మజన్మాంతర కర్మలు ఉన్నాయిగా, ఇద్దరికి రోగాలు, ఒంటి నిండా రోగాలే. రోగాలతో పీడింపబడుతున్నారు. డబ్బు లేక దరిద్రం, భార్య పోషణ. చూడండి ఎంత దుర్భరం వాడికి. ఉద్యోగం చేసే పెళ్ళం ఇంట్లో కూర్చుని మొగుడు నాకు కడుపునే పోగా ఉంది, తలనొప్పిగా ఉంది, అయితే నాకేం తోచట్లేదు, గుండె కడుపుకుంటుందంటే తినదరక్క అంటుంటే ఆవిడ. తినదరక్క రోగాలు వస్తే బయటకు తెలుస్తుందండి. బయటడు అది అద్భుతంగా రోగం చేస్తే ఎలా తెలుస్తుంది? ఈ మాట వింటే ఆయన మాట విందు, పట్టించుకోదు, నాలే కూర్చో అంటు. ఈ పరిస్థితుల్లో చాలా దుర్భర, నేపాల్ దేశంలో ఉండే ఆ వైశ్యుడు దుర్భరమైనటువంటి ఒక దుస్థితిని అనుభవిస్తున్నాడు. చూశాడు ఎంతకాలం చూస్తాడు ఏమిటి అని చెప్పి ఆస్థా నగర మధ్య కదాచి నిర్గతస్తుది, ఎడగాలి ఆయన వెళ్ళిపోవాలి, లాభం లేదు ఇంకా అని చెప్పి వాడు ఏం చేశాడు, ఆ ఊళ్ళోంచి విహాయ హరితాం భార్య జగామ విషమం మనం భార్య విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇది నారాయణ చెప్తున్నాడు, నారదుల వారికి, నేను చెప్పట్లేదు అప్పటికి. విచరన్ సహ వనే వైశ్య దదర్శ ఉత్తమ సర ఉత్తమం. అలా వెళ్ళాడు. ఒక అద్భుతమైనటువంటి సరోవరం కనపడింది. తత్సన్ బహువిధాన ఆశ్రమాన్ మునిషైతాన్ తన్మ సర్వత శ్రేష్టం కుట్యాం సాంఖ్యాయనం ముని. అప్పుడు అనేకమైన ఋష్యాశ్రమాలు ఉన్నాయి. ఋష్యాశ్రమం అత్యంత శ్రేష్టమైన సాంఖ్యాయన ముని ఒకడు ఉన్నాడు. సాంఖ్యాన గోత్రం కూడా సాంఖ్యాన ముని. ఆ మునిని, శ్రేష్టమైన మునిని చూశాడు. బ్రహ్మతేజ సమాయుక్తం బహుశిష్యోపశోభితం. బ్రహ్మ తేజస్తో ఉన్నాడు, అనేక మంది శిష్యులు ఉన్నారు. సాక్షాత్ పద్మాసనవ దృష్టవాన్ పూర్వపుణ్యత. ఏదో ఎక్కడో ఎప్పుడో చేసినటువంటి పూర్వజన్మ పుణ్యం వల్ల సాక్షాత్తు బ్రహ్మలా ఉన్నటువంటి, అపర బ్రహ్మలా ఉన్నటువంటి ఆ శాంఖాన్ని దర్శనం అయ్యింది ఈ వైశ్యుడికి. ఆయన దర్శనం అయ్యింది. కంప్రణమ్య దర్శనీకి వివేశం ప్రధాజ్ఞయ. నమస్కారం చేశాడు. ఆయన కూర్చోమంటే దగ్గరగా కూర్చున్నాడు. ఈయన కూర్చుంటే, భగవన్ కింద విదితం తపోజ్ఞాన సమాధిన. అయ్యా ఓ భగవత్ స్వరూపులారా, మీరు త్రికాలజ్ఞులు అన్ని తెలిసినటువంటి వారు, మీ తపస్సులో తెలియదంటూ ఏం ఉండదు, మీకు అన్ని తెలుసు. అయినా కూడా వైశ్యోహం సుడమో బ్రహ్మన్ విజ్ఞప్తి మే కృపానిధి. అయ్యా ఓ దయాస్వరూప్, ఓ దయా సముద్రుడా, నేను వైశ్యుణ్ణి, నా విజ్ఞానం వినండి. ధన సంతతి హీనోహం, నాకు డబ్బు లేదు, సంతానము లేదు. బహురోగ ప్రపీడిత, అనేక రోగాలతో పీడింపబడుతున్నా. భార్య మీద ఏం కంప్లైంట్ చేయలేదు. ఎందుకు? ఆవిడ పోషిస్తే పోషింపబడుతున్నాడు. ఆవిడకుండే బాధలు ఆవిడకున్నాయి. ఆ సందర్భంలో సంపాదన లేదు, అసమర్థుడు, కనీసం ఏ విధమైనటువంటి మంచి మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి ఆవిడ ప్రకారంగా ఆవిడ కోపం వచ్చింది, భర్త తిట్టింది. ఆవిడ తిట్టానికి కానివ్వండి, విడి దరిద్రమేగా, విడి కర్మేగా, అందులో ఆవిడనే అవ్వలేదు. గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి ఉద్యోగం చేసిన పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ అన్ని పనులు చేయాలి అంటే ఎంత ఎంత శ్రమ వాళ్ళకి, ఎంత కష్టం వాళ్ళకి, ఎంత ఇబ్బంది వాళ్ళకి.